అంటే విద్యా వ్యవస్థ మన ఇప్పుడున్న దానిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే ఇప్పుడు చదువుకునే వాళ్ళ గురించి? సింపుల్ అబ్బా, విద్యా వ్యవస్థ ఏం లేదు, మనిషి తన సఫరింగ్ పోవాలి అందుకోసం విద్యా వ్యవస్థ. కానీ అలా జరుగుతుందంటారు. ఈ రోజు యాక్చువల్లీ మా అన్నయ్య గారి అమ్మాయి అంటే యూకేజీ చదువుతుంది, మోస్తే బ్యాగ్ చూస్తే 5 కేజీలు 6 కేజీలు ఉంది. అసలు మాకే లేదు, మనకే లేదు అంత వెయిట్. అసలు ఏంటి అసలు విద్యా వ్యవస్థ ఎట్టిపోతుందంటారు? అసలు ఫస్ట్ పాయింట్ శాకాహారిగా పెంచాలి పిల్లలు. ఓకే, హింస లేకుండా వాళ్ళకి అహింసను బోధించాలి. ఓకే, రెండోది ధ్యానం నేర్పించాలి. ధ్యానం నేర్పిస్తే ఏమవుతుంది, వాడితో వాడు హ్యాపీగా ఉంటాడు ఫస్ట్. అది తనతో తాను సంతోషంగా లేకుండా వాళ్ళ జీవితంలో ఏం సాధించినా కూడా ఆ వ్యక్తి అలాగే ఉంటుంది మనిషికి. అది తనతో తాను హ్యాపీగా ఉన్నాడు అనుకోండి, పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయడు. నేను సంతోషంగా ఉంటేనే మీకు సంతోషాన్ని ఇవ్వగలుగుతాను. నేను సంతోషంగా లేను అనుకోండి, నేను దుఃఖంలో ఉంటే మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేస్తుంటాను. నాకు అంత ప్రపంచం డిస్టర్బ్ అవుతుంది. అది కాబట్టి సంతోషంగా ఉండడం నేర్పించేది విద్య. మనిషి తనకు తాను సంతోషంగా ఎలా ఉండాలి, అది దుఃఖం బారిన పడకుండా ఎలా జీవించాలి అని నేర్పించే దాని పేరే విద్య.